వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్కు సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ గూగుల్ జెమినీ ఏఐతో బీసీసీఐ ఒప్పందం. మరి గూగుల్ జెమినీ ఏఐ అనేది బీసీసీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఎన్ని కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే దాదాపుగా 270 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరు అందించారు అంటే పీటీఐ రిపోర్ట్ ప్రకారం, అకార్డింగ్ టు పీటీఐ రిపోర్ట్ ప్రకారం మనకి ఈ గూగుల్ జెమినీ ఏఐ అనేది బీసీసీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం ఒక 3 ఏళ్ల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో 3 ఏళ్ల ఒప్పందం ఐపీఎల్ యొక్క పెరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆకర్షణను నొక్కి చెబుతుందని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపడం జరిగింది. మనకి పీటీఐ అనేది దీనికి సంబంధించిన సమాచారం, ఈ ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 3 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందం. మరి ఈ 3 ఏళ్ల పాటు జరుగుతున్న ఒప్పందంలో ప్రపంచవ్యాప్తంగా మనకి పెరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆకర్షణను నొక్కి చెబుతుంది. పెరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆకర్షణ గురించి మనకి పీటీఐకి తెలిపారు. ఎవరు? బీసీసీఐ అధ్యక్షుడు, బీసీసీఐ అధికారి. జెమినీ ప్రత్యర్థి చాట్ జీపీటీ ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్లలో ఒకటి. ఇందులో ప్రీమియర్ లీగ్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో చాట్ జీపీటీ కూడా ఒకటి అని చెప్తున్నారు. సో ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI has secured as rupees 270 crore sponsorship deal with Google Gemini AI. This information is given by PTI. As per media reports, the 3-year agreement underscores the IPL growing global appeal. A BCCI official told PTI. Gemini rival ChatGPT is currently among the sponsors of the ongoing Women's Premier League. మనకి ChatGPT అనేది మనకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో స్పాన్సర్షిప్లో భాగంగా ఉంది. అలాగే ఈ ఐపీఎల్ BCCI అనేది జెమినీ ఏఐతో ఒక స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని 270 కోట్లతో ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరు అందించారు అంటే పీటీఐ అనేది మనకి దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేయడం జరిగింది. సో యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్, దిస్ 3-year agreement undertake the IPL growing global appeal. A BCCL official told this. A BCCL official was told this. A 3-year agreement was signed between Google Gemini AI and BCCI. And in a Women Premier League, ChatGPT was sponsored. ChatGPT is there in a sponsorship in Women Premier League. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ చైర్మన్గా భారత దౌత్యవేత్త. మనకి ఐక్యరాజ్య సమితి యొక్క ఆయుధ మరియు నిరాయుధీకరణ యొక్క చైర్మన్గా భారత దౌత్యవేత్తని మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం జరిగింది. మనకి దానికి సంబంధించిన సమాచారం, దౌత్యపరంగా తొలిసారిగా ప్రపంచ ఆయుధ నియంత్రణ మరియు నిరాయుధీకరణతో వ్యవహరించే కీలకమైన ఐక్యరాజ్య సమితి సంస్థకు అధ్యక్షతను వహించడానికి ఒక సీనియర్ భారత దౌత్యవేత్తని నియమించారు. మనకి మొట్టమొదటిసారిగా ఆయుధ నిరాయుధీకరణ ఐక్యరాజ్య సమితికి మొట్టమొదటిసారిగా ఎవరిని ఎన్నిక చేశారు అంటే
డిబి వెంకటేష్ వర్మని ఎంపిక చేయడం జరిగింది. మరి ఎవరు ఈ డిబి వెంకటేష్ వర్మని 26-27 కాలానికి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ ఆయుధ నిరాయుధీకరణ చైర్మన్ లేదంటే ఈ ఆయుధ నిరాయుధీకరణని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1978లోనే ఈ ఆయుధ నిరాయుధీకరణను 1978లో ఏర్పాటు చేశారు. మరి 1978లో ఏర్పాటు చేసిన ఈ సంస్థకి దాదాపుగా చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా 26-27 కాలానికి ఒక భారతీయుణ్ణి సెలెక్ట్ చేయడం జరిగింది. దేనికి? ఆయుధ నిరాయుధీకరణ వ్యవహరించే కీలకమైన ఐక్యరాజ్య సమితికి మొట్టమొదటిసారిగా ఎవరిని ఎంపిక చేశారు? ఒక భారతీయుణ్ణి ఎంపిక చేయడం జరిగింది. సో ఈ బోర్డు స్థాపించినప్పటి నుంచి ఒక భారతీయుడు ఈ బోర్డుకి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారంట. సో ఏ సిగ్నిఫికెంట్ diplomatic first, a senior Indian diplomat has been nominated to chair a key United Nations body dealing with global arms control and disarmament. This appointment, DB Venkatesh Verma, has been nominated by the United Nations Secretary. So DB Verma is appointed to United Nations Secretary. He is the first one who was selected to United Nations. Why? Because he is the first Indian who was selected to United Nations. So this United Nations was established in 1978. So on 1978 onwards, this is the first time one Indian is selected to United Nations Advisory Board and the disarmament matters. He was selected to the period of 26-27. He was selected to the period of 2026 to 27. నెక్స్ట్, భారత మహిళా సీనియర్ ఫుట్బాల్ జట్టు కోచ్గా అమేలియా వల్వర్డే. మనకి భారత మహిళా సీనియర్ ఫుట్బాల్ కోచ్గా ఎవరు నియామకం అయ్యారు ఫుట్బాల్ కోచ్గా ఎవరిని నిర్ణయించారు అంటే అమేలియా వల్వర్డేని నియమించడం జరిగింది. మరి ఈవిడ కోస్టారికాకు చెందిన వ్యక్తి. ఈ అమేలియా వల్వర్డే అనే వ్యక్తి ఎవరు? కోస్టారికాకు చెందిన వ్యక్తి. ఈవిడ ఏజ్ 39 సంవత్సరాలు. కానీ ఈమె 2011లోనే తన కోచింగ్ కెరియర్ని ప్రారంభించడం జరిగింది. తను 2011లోనే 2015 నుంచి 2023 వరకు తను లాస్ టికాస్లో నాయకత్వం వహించడం జరిగింది. 2011లో తన కెరియర్ని ప్రారంభించి 2015 to 23 వరకు లాస్ టికాస్లో నాయకత్వాన్ని వహించింది. అలాగే 2015 నుంచి 23 FA మహిళల ప్రపంచ కప్లో పాల్గొంది. ఎవరు? ఫుట్బాల్ అమేలియా వల్వర్డే. సో Amelian Valverde as a coach to Indian women's senior football team. So the All India Football Federation has appointed Amelia Valverde as a coach of Indian senior women's team. She was appointed to that. So Valverde is 39 years of old. So she started her career on 2011 onwards. In 2015 to from 2015 to 2023 under her tutelage. So this is about Amelian Valverde as a coach to Indian women's senior football team. నెక్స్ట్, భారత్లో తొలి ఓపెన్ సీ మత్స్య సాగు ప్రాజెక్ట్. భారత్లో మొట్టమొదటిసారిగా తొలి ఓపెన్ సీ మత్స్య సాగు ప్రాజెక్ట్ని ప్రారంభించనున్నారు. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే ఇది అండమాన్ మహాసముద్రంలో
మొట్టమొదటిసారిగా ఈ తొలి ఓపెన్ సీ మత్స్య సాగు ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మరి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అండమాన్ మహాసముద్రంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ అనేది చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. ఇది సముద్రం ఆధారిత ఆర్థిక వృద్ధి వైపు నిర్ణయాత్మక చర్యను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి వైపు ఇది నిర్ణయాత్మక వృద్ధిని సూచిస్తుంది. సముద్రంలో ఆర్థిక వృద్ధిని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని తొలి ఓపెన్ సీ మత్స్య సాగు ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. సో India marketed a historical milestone. So its ocean resources with the launch of the India's first open sea marine flash farming project was introduced in Andaman Nicobar or Andaman Ocean. So the India's first open sea marine flash farming project was introduced in Andaman Ocean. So it is inaugurated by Central Minister Jitendra Singh. So signaling a decisive move towards the ocean-based economic growth. This is for ocean-based economic growth. Inaugurated by Central Minister Jitendra Singh in Andaman Ocean. దుబాయ్లో తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఐ సదస్సు. దుబాయ్లో మొట్టమొదటిసారిగా ఒక గ్రీన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఏర్పాటు చేయనున్నారు. మరి ఎప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సదస్సును ఏర్పాటు చేస్తున్నారు అంటే జనవరి 24-25 తేదీలలో దుబాయ్ పోలీస్ అకాడమీ మరియు కర్టిన్ యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేసింది. మనకి 24-25 జనవరిలో మనకి దుబాయ్లో మొట్టమొదటిసారిగా తొలి అంతర్జాతీయ గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుని ఏర్పాటు చేసింది. మరి ఎందుకోసం ఈ గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సదస్సును ఏర్పాటు చేసింది అంటే పర్యావరణ స్థిరత్వం మరియు వాతావరణ స్థాపకత కోసం మరియు కృత్రిమ మేధస్సును ఉపయోగించవచ్చు అనే ఈ కార్యక్రమం కోసం ఉపయోగించడం జరిగింది. పర్యావరణ స్థితిస్థాపకత కోసం అలాగే వాతావరణ కోసం అలాగే కృత్రిమ మేధస్సు ఉపయోగించడంపై ఈ కార్యక్రమం దృష్టి సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అండ్ ఎన్విరాన్మెంటల్ కోసం స్థాపించిన గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ఎక్కడ బొంబాయిలో ఏర్పాటు చేశారు 24-25 జనవరి రోజు. The first international conference of green artificial intelligence was held on January 24th and 25th in Dubai Police Academy. So why? Because the event focused on using artificial intelligence for environmental and sustainable and climate resilience. So this is about first international artificial intelligence green conference. సముద్రయాన్ మిషన్ 2026. మరి సముద్రయాన్ మిషన్ 2026ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మనకి పాలిమోటిక్ నోడిల్స్ ఏవైతే ఉన్నాయో, పాలిమోటిక్ నోడిల్స్ అంటే మనకి సముద్ర వనరులు మట్టి ఖనిజాలు, నికెల్, కోబాల్ట్ మరియు మట్టి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అంటే సముద్రంలో నికెల్, కోబాల్ట్ మట్టి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ సముద్రయాన్ మిషన్ 2026ని రూపొందించడం జరిగింది. మరి భారతదేశం యొక్క నీలి ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక స్వావలంబనకు మద్దతు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం. ఇది సముద్రయాన్ మిషన్ 2026కి సంబంధించి. సో వాట్ ఈస్ ద సముద్రయాన్ మిషన్ 2026? సో సముద్రయాన్ మిషన్ 2026 is to explore deep sea resources like polymetallic nodules rich in nickel, cobalt, rare earths in
ocean. This is the main purpose of Samudrayan Mission 2026. And understand deep sea ecosystems supporting India's blue economy and technological self-reliance. Technological self-reliance. This is about Samudrayan Mission 2026. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.